ఉద్యోగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. సానుకూల దృక్పథంతో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయండి. విద్యార్థులు ఈరోజు విజయాన్ని పొందుతారు. మహిళలకు బాగా అనుకూలమైన రోజు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా మంచి లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంచెం బిజీగా ఉంటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను అందుకుంటారు. మీకు తగిన గుర్తింపు ఏర్పడుతుంది. ఈరోజు సాయంత్రం పాత మిత్రులను కలుస్తారు. మీ తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అనుకోని అతిథి రాక కారణంగా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపార బలోపేతం కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. నూతన పెట్టుబడులు పెడతారు. వాహన యోగం కనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులు క్రీడల్లో కొత్త విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో కొన్ని విభేదాలు రావచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల సహకారంతో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. వ్యాపారంలో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రాజకీయాల్లో ఉన్నవారు వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. పెట్టుబడుల నుండి లాభాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనికిరాని వాటిపై డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను అందుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. మహిళలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మీ భాగస్వామితో కలిసి దైవదర్శనం చేసుకుంటారు. ఈరోజు కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి కొద్దిగా బయటపడతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదంలో మీ కుటుంబ సభ్యుల సలహాతో రాజీ మార్గం అనుసరిస్తారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి బాగా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దుబారా ఖర్చులను చేయకండి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఎక్కువ లాభం పొందుతారు. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సమేతంగా దేవాలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మీకు రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
బంధువులతో వివాదాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. బంధువుల నుండి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. యోగా, ధ్యానం చేస్తే మంచిది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు అన్ని వేళలా తోడుగా ఉంటుంది. ట్రాఫిక్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.